ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. కీర్తన 126:2. ఇస్సాకు పుడతాడని దేవుడు ముందుగా అబ్రహాముకు, ఆ తర్వాత శారాకు వెల్లడి చేశాడు. ఆదికాండం 17:15-16, 18:10-14. అదేవిధంగా యేసుక్రీస్తు జన్మించే విషయం కూడా ఆయా సందర్భాలలో ముందే చెప్పాడు. లేఖనాలలో మొట్టమొదటి ప్రవచనం వాగ్దానంలో ఈ విషయం ప్రస్తావన ఉంది. ఆదికాండం 3:15. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాలలో, అంటే నీ సంతానం ద్వారా భూలోకంలో సమస్త వంశాలు ఆశీర్వదించబడును అని చెప్పడంలో క్రీస్తు జన్మను గూర్చిన ప్రస్తావన చూడగలం. యెషయా ప్రవక్త కూడా యేసు జన్మను ముందే ప్రవచన రీతిగా తెలియజేశాడు. పైగా ఆయన కన్యకు జన్మిస్తాడని వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు మానవ రీతిగా తండ్రి అయిన యోసేపుకు దేవదూత బయలుపరిచాడు. గాబ్రియేల్ దూత యేసు తల్లి అయిన కన్య మరియకు ఈ విషయం తెలియజేశాడు. ఇస్సాకు జన్మ అసాధారణమైంది. అలౌకిక శక్తి వలన కలిగింది. ప్రకృతి సహజంగానే గొడ్రాలైన శారా కడుపున, పైగా పిల్లలను కనే వయసు ఉడిగిపోయినప్పుడు జన్మించాడు. యేసు ప్రభు జన్మ కూడా సహజాతీతమైనదే. పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. ఇందులో అలౌకిక శక్తి బయలుపడింది. మత్తయి 1:18-21, లూకా 1:32-35 వరకు. ఇస్సాకు జననం ఆనందం కలిగించింది. ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకు పుడతాడని చెప్పినప్పుడు అబ్రహాము నవ్వాడు. ఆదికాండం 17:17. ఆనందంతో నవ్విన నవ్వది. శారా కూడా నవ్వింది. ఆదికాండం 18:12. శారా నవ్వులో అది జరిగే పనా అనే అవిశ్వాసం ఉంది. ఎందుకంటే తనకు ఆ వయసు మళ్ళీపోయింది. ఇక తాను గర్భం ధరించి కుమారుని కనడం సాధ్యమా అనే భావం ఆమె నవ్వులో ఉంది. ఆదికాండం 18:11. అయితే ఇస్సాకు పుట్టినప్పుడు దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో నవ్వింది. దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లరూ నా విషయమై నవ్వుదురనెను. ఆదికాండం 21:6. ఇస్సాకు జననం అమితానందానికి కారణమైనదనేది ఇక్కడ సుస్పష్టం. అదేవిధంగా యేసు ప్రభు జననం కూడా ఆనంద కారణమైంది. దేవుని సముఖం నుండి దూత ఒకడు వచ్చి పొలంలో ఉన్న కాపర్లకు రక్షకుడు పుట్టాడని, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని శుభవార్త అందించాడు. అది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్తమానం. ఆ దూత వెంబటి పరలోక దూతాలి యేసు జన్మ వేడుకలు జరుపుకోవడానికి దిగివచ్చారు. యేసుక్రీస్తు మెస్సియాగా ఇశ్రాయేలుకు ఆదరణ కలిగించేవాడు. లూకా 2:25. విమోచకుడిగా, రక్షకుడిగా ఆయన భూప్రజలందరి ఆనందానికి కారకుడు. యేసు నామంలో ఉన్నంత ఆనందం మరే ఇతర నామంలో లేదు. ఆ నామమే ఇశ్రాయేలు ప్రజలకు, సమస్త జాతులకు నిరీక్షణ. సాతానుపైన, పాపమంతటిపైన, దుష్టశక్తులంతటిపైన దేవుడు చిందించిన చిరునవ్వు.